ఒక కోటీశ్వరుడైన వ్యక్తి ఇంట్లో పని మనిషి ఉంటారు, డ్రైవర్ ఉంటారు, వంట మనిషి ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ నెల నెల జీతాలు ఇస్తారు. అవసరమైతే అప్పుడప్పుడు ఫుడ్డో ఇట్లాంటివి ఇస్తుంటారు. అతను పేదల్ని ఇంటికి పిలిచి తలకో 1,00,000, 2,00,000 దానం చేశారనుకోండి, కడుపు రగిలిపోయేది మొట్టమొదటి ఇంట్లో పని చేసేవాళ్ళు. మేము ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నాం, మాకేమి చేయలేదు కానీ బయట పేదలకి సాయం చేస్తాడని కడుపు పండిపోద్ది. ఇప్పుడు బ్రిటన్‌లో పబ్లిక్ పరిస్థితి అది. వాళ్ళు పక్కన కష్టాల్లో ఉంటే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బుల మీదన ఆగ్రహంతో రగులుతున్నారు. 53 మిలియన్ పౌండ్లట ఏడాదికి ఖర్చు అవుతుందట. ఎవరికి అంటే ఈ ఇల్లీగల్ మైగ్రెంట్ ఏరియాల్లో సెక్యూరిటీ గార్డులకైన ఖర్చు 53 మిలియన్ పౌండ్లు. ఇది కాకుండా ఇంకొక కుంభకోణం ఏంటంటే 235 మిలియన్ పౌండ్లు వచ్చేటప్పటికి ఈ శరణార్థులను ఎలా చూడాలి అన్న దాని మీదన సలహాలు ఇవ్వడానికి, అలాగే ఎలిజిబిలిటీని డిసైడ్ చేయడానికి ఖర్చు పెట్టారట. 19 మిలియన్ పౌండ్లు వచ్చేటప్పటికి ఇంటర్ప్రిటేషన్స్ కోసం ఖర్చు పెట్టారట. అంటే వాళ్ళ దానికి భాషలు అర్థం చేసుకోవడానికి వీటికి 16 మిలియన్ పౌండ్లు వచ్చేటప్పటికి డైరెక్ట్ హ్యాండ్ అవుట్స్ కిందన ఇచ్చారట. చివరికి టాయిలెట్ పేపర్ కూడా బ్రిటిష్ పెన్షనర్లు ఇబ్బంది పడుతుంటే ఇంత దారుణంగా మా ట్యాక్స్ పేయర్ల సొమ్ముని తీసుకెళ్ళి వాళ్ళకి ఖర్చు పెడతావా అంటూ ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద మండిపడుతున్నారు పబ్లిక్.